పాడుబడ్డ చిన్న ఇంట్లో కొడుకు రామయ్య, కోడలు లక్ష్మమ్మ, సుబ్బమ్మ, పిల్లలు దీప్తి, కిరణ్ నివసించేవారు. అయితే ఆ ఇంట్లో ఏదో సంఘటనలు జరుగుతున్నాయని, ఆ ఇల్లు పాడుబడిపోయిందని వేరే ఇంటికి మారాలని అనుకుంటారు. అయితే వారందరూ కలిసి వేరే ఇంటికి సంతోషంగా వెళ్తూ ఉంటారు. వేరే ఇంటికి వెళ్ళగానే అదే గాలి సుబ్బమ్మకు అనుభవమైన గాలి తనకి అనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా ఏదో ఉంది అని సుబ్బమ్మ అనుకుంటూ ఉంటుంది. ఆళ్ళు అయితే సుబ్బమ్మ అనుకున్నట్టు ఇది నిజమే, కానీ ఎవ్వరూ నమ్మరు. అమ్మా, నువ్వు గమ్మునుండు, ఊరికే ఏదో ఒకటి వాగుతూ ఉంటావు. అయితే ఒకరోజు రాత్రి కిరణ్, అమ్మా, అక్కడ ఏదో కనిపిస్తుంది, ఒకసారి చూడు అంటే వాళ్ళ అమ్మ చూసేసరికి అక్కడ ఏదీ ఉండదు. పడుకో బాబు, పడుకో, నువ్వు కలలు కనకు, పడుకో అని చెబుతూ ఉంటుంది. పక్క నుంచి సుబ్బమ్మ చూస్తుంది, కానీ ఏమీ కనిపించదు. ఒకరోజు దీపి ఆడుకుంటుండగా అక్కడ బొమ్మలు కదులుతూ ఉంటాయి. పరిగెత్తుతూ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. అయితే ఒక్కసారిగా ఇల్లు మొత్తం చీకటిమయం అవుతుంది. రాత్రులు కాగానే డోర్లు మూసుకుపోతాయి. కిటికీలు అన్నీ టపటపటపటప కొట్టుకు ఉంటాయి. అయితే సుబ్బమ్మ అది చూసి భయపడుతుంది. ఇది అదే ఆత్మ. ఈ ఆత్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎలా వచ్చింది? ఇక్కడ ఏం చేస్తుంది అని సుబ్బమ్మ అంటుంది. ఇల్లు మొత్తం ఒక దగ్గరికి చేరారు. అయితే అక్కడున్న ఆత్మ గోడలపై మొత్తం చీకటిగా అలుముకుపోయింది. అందరూ ఆ ఆత్మని చూసి భయపడ్డారు. ఇది నా ఇల్లు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది ఆత్మ. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కానీ మమ్మల్ని ఏమీ చెయ్యకండి, ప్లీజ్, దయచేసి మమ్మల్ని ఏమీ చెయ్యకండి అని రామయ్య అంటూ ఉంటాడు. ఆ ఆత్మ నవ్వింది. నవ్వగానే ఒక్కసారిగా ఇల్లు మొత్తం కరెంటు పోయగానే అక్కడ ఉన్న వారందరూ మాయమైపోతారు. అక్కడ ఉన్న పక్కింటి వారికి అక్కడ చిన్నపిల్లల నవ్వులు, ముసలి వాళ్ళ ఏడుపులు అన్నీ వినిపించేవి. వారు అది చూసి చాలా భయపడేవారు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది, కానీ అది నిజంగా ఖాళీ కాదు అని అంటారు.